అందరు భక్తులు. ఇప్పుడు నందీశ్వరుడు ఉన్నాడు. నంది అంటే ఎవరు? శివుడు అంటే ఎవరు? నంది భక్తుడు. భక్తుడికి భగవంతుడి మధ్యన ఎవరు అడ్డురారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అన్నారు నందికి కాలడ్డం అవుతున్నాయని. నేను ఒక నంది, నువ్వొక నంది, నువ్వొక నంది. నీ లోపల నిండార భక్తి ఉంటే నువ్వే నంది, నందీశ్వరుడు. నంది ఏమైందో సాధన చేసి శివుని చూసి ఏమైందో నందీశ్వరుడైంది. నంది నందిలాగానే ఉండే ఫస్ట్. భక్తిని పెంచుకొని ఆ శివయ్యని ఆ పరమాత్మని చూసి ఏమైందో నందీశ్వరుడైంది. మనం ఏం కావాలి? ఏం కావాలి? అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మని. మనం కూడా నందీశ్వరులు అవ్వాలి. నేను ఒక నంది, నాకు నిండార భక్తి ఉంటే నందీశ్వరుని కావాలి. భక్తి ఉంటే సరిపోదు. మస్తు నందులు ఉన్నాయి బయట, మరి బయట తిరుగుతున్నారు. అన్ని నందీశ్వరులు కాలేవు, కొన్ని నందీశ్వరులు అవుతాయి. వీళ్ళందరూ గణపతులు. మరి గణపతి అయినప్పుడు శివుడికి గణపతి తెలియదా? గణపతికి శివుడు తెలియదా? మరి కథల రహస్యం ఏంది? ఏముంది? గణపతి అంటే మనం అందరం 84 లక్షల జీవరాశులు ఉన్నాయా, అవన్నీ గణపతే. మహాగణపతి ఎవరికైతే బుద్ధి ఉంటుందో, భగవంతుని తెలుసుకోవాలి, నా ఆత్మని నేను చూసుకోవాలి, పరమాత్మని చూసుకోవాలి అనేకైనా మహాగణపతి. సాధన చేసే గణపతి. ఫస్ట్ ఏం తెలియనప్పుడు ఏం తెలియని స్థితిలో ఎట్లున్నాడు ఆయన? మూర్ఖంగా ఉన్నాడు. ఎవరిని రానియకుండా, వాళ్ళ అమ్మ స్నానం చేస్తుంటే ఎవరిని రానియకుండా అడ్డుపడ్డది. అంటే ఎవరో తెలియదు, పరమాత్మని ఇంకా దర్శించలేడు ఆ భక్తుడు. ఆ ధ్యాస రాలేదు. భగవంతుని దర్శించాలన్న ధ్యాస లేనప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తాం. మనం ఎన్నెన్నో తిరుగుతాం, ఎన్నెన్నో ప్రపంచంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని తిరిగేసి వస్తాం. మళ్ళీ అందరినీ నిందిస్తాం, ఈర్ష్యపడతాం, కుళ్ళు పడతాం, అసూయ పడతాం, అబద్ధాలు ఆడతాం, మూర్ఖంగా ఉంటాం. మరి ఇన్ని తీర్థయాత్రలు చేసినప్పుడు కొంచెం మనం మారలేము. కాబట్టి మనం ఎవరు? గణపతులం. గణపతి అంటే అమ్మ తయారు చేసి పంపించింది. మనం చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చితగ్నికుండం మన లోపల ఉంది. చితగ్నికుండం అంటే భూమధ్యం. ఇక్కడ ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ నుండే ఆత్మకే మనం వచ్చినాం. మనసు ప్రాణం 2 వచ్చినాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఆకాశం తర్వాత వాయువు ఎట్లా చెప్పుకున్నాం? ఆకాశం ఆవల ఒకటి ఉంటుంది, అదే ఆత్మ. ఆత్మ నుండే ఆత్మకు శక్తి ఎవరిచ్చిరు? పరమాత్మ ఇచ్చిండు శక్తి. ఆ పరమాత్మ సమక్షంలో ఆత్మ చితగ్నికుండంలా తోటి మనల్ని ఏర్పడ్డారు. మన తల్లి చితగ్నికుండంలో ఉంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఈడ కూర్చుంది సింహాసనం వేసుకొని. ఈడ కూర్చున్న ఆమెకి పిల్లలం మనల్ని ఎందుకు కూర్చుంది? చితగ్నికుండ సంభూత్య దైవ కార్య సముద్య